తిలక్ గారు చెప్పండి, ఈ నిన్న జరిగిన మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి కానీ కౌన్సిల్లో జరిగిన తీరు, ఓవరాల్గా జరిగిన పరిణామాలు, ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య తగ్గిన వైనం, వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి. జననాల సంఖ్యకి అడ్మిషన్ల సంఖ్యకి వాడు లింక్ పెట్టి మాట్లాడటం అంటే అంతకంటే అసంబద్ధమైనటువంటి వాదన మరొకటి. నిజంగా జననాల సంఖ్య అయితే దాన్నే తీసుకుంటే డ్రాప్ అవుట్స్ ఎందుకు ఉన్నాయి? దానికి జవాబు చెప్పాలి కదా. స్కూల్ ఎందుకు మూతపడుతున్నాయి? దానికి జవాబు చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి టైంలో జనాల సంఖ్య విపరీతంగా ఉండి ఇప్పుడు తగ్గిపోయిందా? అప్పుడు ఎందుకు పెరిగినాయి? అది వాదన అనేది కరెక్ట్ గా ఉండాలి తప్ప అన్ని సౌకర్యాలన్నీ తగ్గిపోతున్నాయి, మధ్యాహ్న భోజనాలు లాంటివి తగ్గిపోతున్నాయి, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ లాంటివి తగ్గిపోతున్నాయి. ఏది సక్రమంగా చేస్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో? చాలా విచిత్రంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి, మహానటుడు నటరత్న ఎన్టీ రామారావు అని చెప్పిన వ్యక్తి మన విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యాశాఖ ఎంతకంటే గొప్పగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారా? డిఎస్సి విషయంలో బొత్స సత్యనారాయణ గారు అంత కూల్ గా మాడుతుంటే ఆయన పెద్ద మనిషి అంటారు. ఆయన అంత కూల్ గా మాడుతుంటే పయ్యావల కేశవ్ గారికి ఆవేశం ఎందుకు, కోపం ఎందుకు, మైక్ ఎందుకు, ఎందుకు అరవాల మైక్ ఇరిగిపోయేట్టుగా? చెప్పేది స్పష్టంగా చెప్పండి. మీరు చర్చకి రమ్మని సవాల్ విసిరారు, శాసనసభలో చర్చ సరి దాటేస్తున్నారు. శాసన మండలిలో వాళ్ళు సవాల్ విసిరారు, వైసీపీ వాడు మీరు సిద్ధం అన్నారు చర్చకి, ఎందుకు వెనకడుతున్నారు? బీఎస్సీలో ఒప్పుకొని ఎందుకు వెనకడుతున్నారు? రెండు, బీఎస్సీలో ఒప్పుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు పయ్యావల కేశవ్ గారు అరుస్తూ ఏం చెప్తున్నారు? మాకు ప్రజలు ఓటిచ్చారు, ప్రభుత్వం ఎలా నడపాలో మాకు తెలుసు, మీరు చెప్పక్కర్లా. డిఎస్సీలో ఏం జరిగిందో ఎలా చేసాం, మేము నిజాయితీ చేసాం. 14 డిఎస్సీలు మేము పెట్టాం, మీరు పెట్టలేదు. ఇప్పుడు ఎన్ని డిఎస్సీలు పెట్టారు, ఏ విధంగా చొక్కా వేసుకున్నారు, పొట్టు పెట్టారా లేదా? ఈ కాదు కదా సమస్య. డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, దానికి జవాబు చెప్పండి. లోకేష్ గారు ఒప్పుకుంటున్నారు కదా, ఆయన ఏమంటారు? టెస్ట్ అక్కర్లేదు అన్నారు. ఏ రూల్ ప్రకారం చెబుతున్నారు? శాసనసభలో అవాస్తవాలు చెప్పొచ్చా? పివి సింధు గారు ఇంటర్నేషనల్ ప్లేయర్ తీసుకొచ్చి నేషనల్ ప్లేయర్ తో పోలుస్తారు. నేషనల్ ప్లేయర్ అట్లా అనుకున్నా మన నేషనల్ ప్లేయర్ ఆయన సవాల్ విసిరారు కదా. ఆయన ఏమన్నారు? 25 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి నాకు నేషనల్ లెవెల్లో, 35 సార్లు నేను జాతీయ స్థాయిలో దేశ స్థాయిలో మెడల్స్ సంపాదించాను అన్నారు. మరి ఆయన ఎందుకు ఇవ్వాలా? అన్నీ మీ దగ్గర అవకతవకలన్నీ మీ దగ్గర పెట్టుకుని ఇంకా ప్రతిపక్షం మీద విమర్శలు చేయటం, అడ్డగోలు వాదన చేయడం, ఇదే నా శాసనసభ వేదికగా జరపాల్సినటువంటి చర్చ? నేను సవాల్ విసిరాను, రోడ్డు మీద చర్చకి రాలేదు, అసెంబ్లీలో చర్చకి రాలేదు, ఇవి కాదు మాటలు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చైల్డిష్ గా ఉన్నాయి తప్ప హుందాగా లేవు. నేను ఒక మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను కేసరి గారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎన్జిఓలు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఏ సెక్షన్ అయినా చూడండి, అంతా కూడా ఆందోళన పథంలో ఉన్నారు, సమ్మెలికి వెళ్లే ధోరణిలో ఉన్నారు. ఏ సెక్షన్తో అయినా, ఏ వర్గంతో అయినా, ఏ అసోసియేషన్తో అయినా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కదా, లోకేష్ గారు చర్చలు జరిపి ఇదిగో నా సమర్థత నేను పరిష్కరించానని చెప్పగలిగారా? పైగా ఎదురు ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్కి మెమరాండం ఇస్తే తప్పేంటండి? మెమరాండం ఇస్తే సస్పెండ్ చేస్తారా? ఇది ఎక్కడ కొత్త పద్ధతి? ఇదేనా మీ సమర్థత? ఇదేనా పరిపాలన అంటే? అందువల్ల ఇది డిఎస్సి విషయంలో ప్రభుత్వం పారిపోతుందనే మాట బొత్స సత్యనారాయణ వాడింది అక్షరాల నిజం. దానిలో నిజాయితీ ఉంటే మీరు సిబిఐ అన్ని కరెక్ట్ గా జరిగి అంటున్నారు కదా, సిబిఐ పేరుకి ఒప్పుకోండి. దానికి ఎందుకు వెనకాడుతున్నారు? అందువల్ల అన్ని విధాలుగా డిఎస్సి విషయంలో వాళ్ళ వాదనలో డొల్లతనం ఉంది, వాళ్ళు వెనకాడుతున్నారు. చర్చకు కూడా పయ్యావల కేశవ్ గారు అంత ఆవేశం అక్కర్లేదు, నెమ్మదిగా బొత్స గారు మాట్లాడినట్టుగా మామూలు మాట్లాడవచ్చు. పైగా డిఎస్సి గురించి చర్చ అంటే గొడవ పార్టీ, తల్లి చెల్లి ఏమిటంటే ఈ భాష? చైర్మన్ కూడా జోక్యం చేసుకుని ఈ భాష ఏంటి నేను ఎలవ్ చేయని చెప్పే వరకు మీరు చెప్పినా కానీ ఆగకుండా మాట్లాడటం ఏంటి? ఇదేనా అధికార పక్షం మాట్లాడే పద్ధతి, చర్చ జరిపే పద్ధతి? వాళ్ళు గొడ్డల పార్టీ అంటే వీళ్ళకి విసుగొచ్చి వెనుపోటు పార్టీ అని పేరు పెట్టేశారు. వీళ్ళు కూడా ఎదురు మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇందాక కేసుల గురించి కూడా మాట్లాడారు.
ఆయనకి నైతిక విలువలు లేవని దేశం అంతా కోడేకి వస్తుంటే ఎన్టీ రామారావు నైతిక విలువలు లేవని ఆయన తిరుగుబాటు చేసిన తర్వాత అన్నాడు. ఆయన ధోరణి అలా ఉంటుంది. నా మీద కేసులు ఇంట్లో మీద కేసులు ఉన్నాయి, నేను ఎన్టీ రామారావు వెన్నుపోటు కూడా అవ్వలేదు, తిరుగుబాటు చేశాను, ఆ పార్టీని రక్షించడానికి చేశాను, ఇట్లాంటి మాటలన్నీ చెప్తారు ఆయన. ఆ డిఎస్సి మీద వాడు పారిపోతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాడు చేసిన ప్రతి వాదనకు డొల్లతనం ఉందనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్. యానాదయ్య గారు, ఒకటి డిఎస్సి పైన డైరెక్ట్ గా శాసనసభ సాక్షిగా లోకేష్ గారే ఒప్పుకున్నారు. డిఎస్సిలో ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి పివి సింధు మాత్రం ప్రతి స్పోర్ట్స్ కి ఎగ్జామ్ అవసరం లే, అది కూడా 26 స్పోర్ట్స్ మేము 65కి పెంచినా ఉన్నాయి. అంటే ఏం పెంచారు? ఇస్పెటాకులు ఆడేటి ఎన్ని పెంచేసి మీకు ఏ కావాలన్నా ఎన్ని పెంచేసుకొని సర్టిఫికేట్లు మీ సంఘాలతో తీసేసుకొని మొత్తం డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా మొత్తం అమ్మేశారు. 15 లక్షలు పెట్టి మేము కొన్నామని చెప్పి వీడియోలు లీక్ అయినా కానీ ఇంకా తప్పించుకొని, అదిగాక అసెంబ్లీలో ఎవరు లేని కాడ తొడలు తెరుస్తారు, దెబ్బలు తెరుస్తారు. శాసన మండలిలో దాని గురించి చర్చకి రమ్మంటే శాసన మండలిలో పారిపోతారు. ఇంకొకటి పోలీసులు శాసన మండలిలో చర్చించలేకపోతున్నారు, అసెంబ్లీలో వద్దు. ఒకే ఒక స్పోర్ట్స్ కి చెందినటువంటి దుర్గయ్య నాతో రాంటి చర్చలకు అంటున్నాడు కదా, నేను గోల్డ్ మెడలిస్ట్ ఏ విధంగా జరిపిన నా దగ్గర ఆధారాలతో సహా. కనీసం దుర్గయ్యతో అయినా చర్చలు జరుపుతుంది కదా. లేదు మీరు నిజాయితీగా చేసిందంటే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? లోకేష్ గారు జరిపారు. ఇవన్నీ కూడా తెలిసి ప్రజలందరూ ఏం చేస్తారంటే ఈ రోజు నిరుద్యోగులు నిన్న డిఎస్సీలో ఎవరైతే రాలేదో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువతంతా ముందుకు వస్తుందని భయపడి నిన్న ఏకంగా ఇంకా 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నాము, క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం అంటే ఈ రోజు నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా రోడ్డు మీదకి రాకూడదు. ఎందుకంటే మళ్ళీ రేపు 10,000 ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు కదా. నాకు డౌట్ ఆనాదయ్య గారు, అసలు ఉద్యోగుల మీదే బోర్డు ఖర్చు పెట్టేశారు జగన్ గారి టైంలో, 94 నుంచి 98% వచ్చేసింది అని చెప్పిన చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఎట్లా ఇస్తానంటున్నారు? ఇది ఎట్లా ఒకదానికి పొంతం లేకుండా? దానికి నిన్న ఎన్జిఓ సంఘం ఉద్యోగ సంఘాల వాళ్ళు చెప్పారు కదా, మాకు 38% కూడా ఇవ్వలేదు, మీరు 90% ఉద్యోగాలు. అంటే ఈ రోజు ఆ 10,000 ఉద్యోగాలు 2029 ఎలక్షన్ ముందు వరకు కూడా ఇవ్వడు. కాకపోతే ఈ రోజు నిరుద్యోగులను యువతని వీళ్ళందరినీ రోడ్డు మీదకి రాకుండా ఆపాలంటే నేను 10,000 ఉద్యోగాలు ఇస్తున్నానంటే ఇప్పుడు ఎవరన్నా నిరుద్యోగం ఏమనుకుంటాడు? రేపు పొద్దున్న ఐడెంటిఫై అయ్యింది ఎందుకు యుద్ధం చేయాలో, నేను గమ్మునుంటే రేపు పొద్దున్న నాకు కూడా ఈ దొడ్డిదారిని ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చో లేదో కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవచ్చు అని ఈ ఉద్యమాన్ని ఆపేదాని కోసమే 10,000 ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే ముందుగా ఏ వ్యవస్థనైనా ఈజీగా దాన్ని డైవర్ట్ చేయడంలో ఆయన మించిన దిట్ట ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలోనే లేరు. అందుకనే దాన్ని డైవర్ట్ చేశారు. ఈ రోజు స్కూళ్ళలో విద్యార్థులు తగ్గి జనాభా పెంచుకోండి, 4 కానండి 5 కానండి అని ఆయనే చెప్తున్నాడు. జనాభా ఎక్కడ తగ్గారు? జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మీడియం పెట్టేసి ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కంటే కార్పొరేట్ స్కూల్ కంటే ప్రభుత్వ స్కూల్ బ్యాగులు పుస్తకాలు కానించి ఫుడ్ కానించి ప్రతి ఒక్కటి చెక్ చేసి ఇవ్వడం వల్ల ఆ రోజు విపరీతంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలందరూ కూడా ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాల బాగుండాలని చేరారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ స్కూళ్ళన్నీ నీరుగారాలి, ప్రైవేటు వ్యవస్థకు ఆయన ఏ వ్యవస్థ అయినా సరే ప్రైవేట్ వ్యవస్థే ఆయనకు ఇష్టం తప్ప ప్రభుత్వ స్కూళ్ళన్నీ మూతపడాలని ఒక్క స్కూల్ కు ఒక బాత్రూమ్ కట్టించినటువంటి చరిత్ర ఉందా? ఒక్క స్కూల్ కు కానీ ఈ 2.5 సంవత్సరంలో ఒక్క స్కూల్ గానీ సగం స్కూల్ పైన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మరి ఎందుకు తగ్గరంటే అందుకు తగ్గిపోతున్నారు. వీళ్ళు ఎంతసేపు తగ్గిపోవాలి, ప్రభుత్వ స్కూల్ తగ్గాలి, ప్రైవేట్ స్కూళ్ళకి అన్నిటికీ ఆదాయం రావాలనేటువంటి ఉద్దేశంతో చేసింది తప్ప వేరే ఉద్దేశం లేదు. చంద్రబాబు నాయుడు గారు డిఎస్సిలో దొరికిపోయారు. ఈ రోజు డిఎస్సిలో సాక్షాత్తు మొత్తం అమ్ముకున్నారు ఉద్యోగాలన్నీ. ఎవరైతే స్పోర్ట్స్ కోటా మీదే ప్రధానంగా ఆరోపణ వస్తా ఉంది, మిగతా వాటి మీద వస్తుంది. వాళ్ళు వదిలేసి నిజంగా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులందరినీ రోడ్డు మీద ఇవ్వండి, ప్రైవేట్ స్కూళ్ళలో రోడ్డు మీద పోయి ధర్నాలు చేపించి ఇవన్నీ కూడా ఆయన తప్పు చేశాడనే ఉద్దేశంతో నిజం. చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ నాయకుడు, పెద్దలు, మీరు నిజంగా డిఎస్సి సక్రమంగా జరిపింటే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు?
మరి సిబిఐ ఎంక్వైరీ వేసి నీకు తెలిసి మీ నిజాయితీ ప్రూవ్ చేసుకుంటే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు కదా. Okay. మరి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? Right. ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీకి రండి, Right, లేదా right. శాసన మండలిలో వదిలేసి శాసనసభలో జబ్బలు జరుస్తారు. ఓకే, ఇక బీసీల రిజర్వేషన్ వీటి మీదకి వెళ్దాం. ఎంతవరకు ఇది అనేది అయితే దానికి ముందుగా ఇంకో వార్త ఉంది. ఎస్ఐల ఎస్కేప్, టీడీపీ నేత కారులోనే పొట్టేళ్లు కోసింది మేమే, వంట వండింది మేమే అంటూ వంట వాళ్ళ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయిందట. సో ఒక పక్కేమో గంజాయి బ్యాచ్ అని అదని ఇదని ప్రత్యర్థుల మీద చంద్రబాబు గారు విమర్శలు చేస్తుంటారు. స్వయంగా పోలీసులు కారులో గంజాయి పట్టుబడితే కేసు లేదు, పైగా దానికి డైవర్షను, దాని మీద రకరకాలుగా కప్పిపుచ్చే ప్రయత్నాలు, చివరికి పోలీసు వ్యవస్థ అంతా అచ్చంగా దానికోసం పనిచేస్తున్నట్లుగా పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ దాని మీద అదేదో వాళ్ళకి సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. రమేష్ గారు, దీని మీద మీ కామెంట్ ఏమిటి? నిజంగా జరిగిందా ఇది? స్థానికులు పట్టుకున్నప్పుడు గంజాయి దొరికిందా లేదా? మరి పోలీస్ ఆఫీసర్లు చెబుతున్న దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఏమైనా పొంతనుందా? జరిగినటువంటి విషయాలన్నీ అందరం చూసాం సార్. ఇక్కడ ప్రత్యక్షంగా చూసినా కూడా దాన్ని తప్పుగా భావించేటటువంటి, అంటే విషయాన్ని డైవర్షన్ చేయాలా, ఎదుటి వాళ్ళపైన వేసేయాలా? ఇప్పుడు చూసాం. ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మొన్నటికి మొన్న శ్రీకాకుళంలో స్వయంగా ఒక పోలీస్ అధికారుల పైన గంజాయి తాగి ఏ విధంగా దాడులకు పాల్పడుతున్నారో చూస్తున్నాము. అదేవిధంగా సామాన్యమైనటువంటి ప్రజలపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి. అనంతపురంలో గంజాయి లిక్కర్ తాగేసి బస్సు పైకి ఎక్కి జపం చేసినటువంటి పరిస్థితి. అంటే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ అనేటటువంటిది చెప్పుకున్నటువంటిది వాళ్ళే పోలీసుల ద్వారానే, కొంతమంది పోలీసుల ద్వారా. అంటే రాజ్యాంగానికి విలువ లేదు. ఇక్కడ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడైతే తొంగలో తొక్కేటట్టు వీళ్ళు ఒక పేరు పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎప్పుడైతే పేరు పెట్టుకున్నారో అప్పుడు కొంతమందికి భయం అనేటటువంటిది తగ్గిపోయింది. ఆ భయం అనేటటువంటిది ఏ విధంగా తగ్గిపోయిందంటే ఇందులో వీళ్ళ పాత్రే ఉన్నటువంటి వాళ్ళు, గంజాయిలో కావచ్చు, మద్యంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కావచ్చు, వీళ్ళ యొక్క పాత్ర ఉండటం వల్ల దాన్ని ఏదో ఒక రూపంలో ఇతరులపైకి నెట్టేసి వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఎదుటి వాళ్ళపైకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సార్. రైట్. తిలక్ గారు, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది. నేను ఆ పదం చాలా తీవ్రమైందని వాడుతున్నాను. కారణం ఏంటి? ఎన్నో దృష్టాంతాలు. మీకు ఒక గంజాయి కాదు, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ విచారణ ఏ తీరును జరుగుతుంది? ఎంతసేపు ఆ సబ్ ఇన్స్పెక్టర్ బాధ్యుడే కాదా అని హోమ్ గారిని అరెస్ట్ చేస్తారు, లేకపోతే కానిస్టేబుల్స్ ఎంక్వైరీ చేస్తారు తప్ప సీసీ కెమెరాలు ఎందుకు మిస్ అయినాయి? అసలు వాళ్ళని తీసుకురమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఏ కేసులు తీసుకొచ్చారు? ఏది ఎంక్వైరీ బయట రాదు. అట్లా ఈ గంజాయి కూడా ఈ రాష్ట్రంలో బయటపడిన గంజాయి కేసులన్నీ ఎన్ని చోట్ల అరెస్టులు జరిగినాయి? ఏ కేసు, వీటికి మూలాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా బయటికి మీరు డ్రోన్లు పెట్టి ఎంక్వైరీ చేస్తాం, హెలికాప్టర్లో చూపిస్తాం, మొత్తం దండి చేస్తాం అని చెప్పేసి అక్కడ లేదు గంజాయి అని చెప్పారు కదా. మరి ఎందుకు ఇట్లా వస్తుంది? దీనికి బాధ్యులు ఎవరు అనేది కూడా తేలాల్సి ఉందండి. పోలీసు వ్యవస్థ ఎక్కడ కూడా జవాబుదారీతనం లేదు, సమాధానం ఎవరు చెప్పరు. హోంమంత్రి గారు కూడా మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు అంత పోలీస్ శాఖలో సక్రమంగా జరుగుతోంది, బ్రహ్మాండంగా ఉందని చెబుతారు. 36వ స్థానానికి దిగజారిన కానీ జాతీయ స్థాయిలో ఇంకా కూడా పోలీస్ శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెబుతారు. అందువల్ల ఇది బాగా. కేసర్ గారు ఇంకో మాట టీచర్స్ సంబంధించి డిఎస్సిది. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో శాసనమండలిలో లోకేష్ గారు ఏం చెప్పారు? ఆ ఆడియో బయటకు వచ్చిన మాట వాస్తవం, మేము కేసు పెట్టామా చిత్తశుద్ధి ఇది అన్నట్టుగా చెప్పారు. అవును, ఆడియో బయటకు వచ్చింది. ఆడియో ఎవరు రిలీజ్ చేశారు? ఒక అభ్యర్థి రిలీజ్ లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బయట పెట్టారు. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు తప్ప ఆ ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ పైన ఎవరు ఆ బేరం మాట్లాడిన అధికారి ఎవరు అనేది ఫోన్ నెంబర్ ఉంటది కదా. అవును, ఆ అధికారిని ఎవరు రక్షిస్తున్నారు? అతని మీద ఎందుకు కేసు పెట్టలా? ఎవరు సేవ్ చేస్తున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్ లో పెక్యులర్ థింగ్ ఏంటంటే బాధితుల మీద ఎదురు కేసులు పెట్టడం. ఇప్పుడు ఈ అద్దంకి కేసులో కూడా చివరికి ఆ పట్టుకున్న స్థానికుల మీద కేసులు పెడతారేమోనని కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకోటి, మీరు ఇందాక పోలీస్ వ్యవస్థ గురించి చెబుతుంటే ఇందాకే ఒక వీడియో చూశాను. ఈస్ట్ గోదావరి జిల్లాలో, కోనసీమ జిల్లాలో ఒక కుటుంబం ఏఈ అంటే రిటైర్ అవడానికి ముందు ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబంతో సహా. అది వింటంటేనే ఆశ్చర్యం వేసింది. తన కూతుర్ని ఎవరో వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా జిల్లా స్థాయి అధికారులు కూడా స్పందించలేదంట. పోలీస్ వ్యవస్థ ఎట్లా అయిపోతే ఎట్లా అని ఒక ఆయన కామేష్ ఆయన వీడియో చేశారు. అది వింటంటేనే బాధ అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇట్లా అయిపోయిందేంటి, పోలీస్ వ్యవస్థ ఇట్లా ప్రమాణాలు లేకుండా పనిచేస్తోందన్న బాధ కూడా
కలుగుతుంది. ఈ అద్దంకి కేసులో కూడా చాలామంది రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద సంక్షిప్తంగా యానాదయ్య గారు మీరు కూడా మాట్లాడతారా? ఒకే విషయం, అద్దంకి కేసులో ఇప్పుడు దావనబేవుడు ఒక ఏదో తాయి బండిలో పోతుంటే డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు. ఒక కారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ డ్రైవర్ కానీ దాంట్లో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కానీ డ్రింక్ డ్రైవ్ ఎందుకు చెక్ చేయలే? దాంట్లో మద్యం బాటలు దొరికాయి, దాంట్లో వాళ్ళ డ్రెస్ అన్ని ఇప్పి లోపల వేసేశారు, అక్కడ గంజాయి కారులో ఉంది. ప్రత్యక్షంగా దొరికిన తర్వాత వాళ్ళని చెక్ చేయకుండా సిఐ గారు టకా అనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కారులో ఎక్కిచ్చేసి వాళ్ళిద్దరిని పంపించారంటే వాళ్ళంతా కూడా, ఎందుకంటే పోలీసులకు ఈ రాష్ట్రంలో ఏంటంటే స్వేచ్ఛ ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. మీరు సంపాదించుకోండి, మా వాళ్ళు చెప్పింది చేయండి, మా వాళ్ళు సంపాదించుకునే దానికి సహకరించండి, అంతేగాని మీరు లా అండ్ ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదన్న అనేటటువంటి దాని వల్లనే ఈ రోజు సాక్షాత్ ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒక గంజాయి వేసుకుని ఒక కారులో పోతున్నారంటే ఎంత దిగజారిపోయిందో చూడండి. మాకు కూడా కడపలో మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు గాంజాయి అని మాట్లాడుతూ ఉంటారు అందరి మీద, పాపం పిల్లల పైన వాళ్ళందరి పైన. మరి ఆమె కూడా స్పందించలేదు, హోమ్ మినిస్టర్ గారు స్పందించలేదు. ప్రత్యక్షంగా అది దొరికిపోతే ఈరోజు పోలీసులే గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళే ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే మామూలు వాళ్ళు వెహికల్ అయితే చెక్ చేస్తారు కాబట్టి పోలీసు వెహికల్ అయితే చెక్ చేయరు కాబట్టి ఇది అంటే ఈరోజు దొరికేది యాక్సిడెంట్ అయింది కాబట్టి దొరికింది. కాబట్టి ఎంతమంది చేస్తున్నారో గంజాయి అనేది దానికి ఇదే నిదర్శనము. దీనిపైన సీరియస్ గా తీసుకుని ఇప్పటికైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ప్రకాష్ ఒక్క నిమిషం,